ఒకరోజు ఒక పల్లెటూరు వ్యక్తి అంట గొడుగు కొనడానికి వెళ్ళారంట. పల్లెటూరు వ్యక్తి పట్టణం వచ్చాడు, టౌన్ వచ్చి గొడుగు కొంటున్నాడంట. అయ్యా నాకు గొడుగు ఇస్తారా? అయ్యా వర్షం పడుతుంది కదా, తడిసిపోతున్నాను, ఎండాకాలంలో ఎండకి ఎండిపోతున్నాను, వర్షాకాలంలో వర్షానికి తడిసిపోతున్నాను, నాకు గొడుగు ఇవ్వండి అయ్యా అంటే గొడుగు ఇచ్చాడంట. షాప్లో ఉన్న వ్యక్తి బాగా పల్లెటూరు అతను ఈ గొడుగు తీసుకున్నాడు. ఏం చేయమంటారు అంటే, ఏం చేస్తారండి, మీరు నెత్తి మీద పెట్టుకోవాలి. సరే వర్షం వచ్చింది కదా, బయటికి వెళ్ళాడు పట్టుకొని, వర్షంలో బయటకు వచ్చాడు, పాపం పని ఉంది బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే గొడుగు నెత్తి మీద పెట్టుకున్నాడు, తడిసిపోతున్నాడు. ఎండ వచ్చింది, ఎండలో కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు, ఎండిపోతున్నాడు, ఎండ తగిలిస్తుంది. షాప్ అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా షాప్ ఓనర్ గారు, నేను ఎంత పల్లెటూరు అయితే మాత్రం నన్ను నువ్వు మోసం చేస్తావా? నేను గొడుగు అడిగితే గొడుగు ఇచ్చావు, కానీ ఈ గొడుగు పనికిరాని గొడుగు అండి, ఇది ఎందుకు పనికిరాదు? ఎందుకంటే ఇది నన్ను వర్షం నుండి కాపాడలేదు, ఎండ నుంచి నన్ను కాపాడటం లేదు, కనుక ఈ గొడుగు నాకు నచ్చలేదు అంటే, అదేంటయ్యా బంగారం లాంటి గొడుగు నీకు ఇచ్చాను కదా, ఈ గొడుగు నిన్ను వర్షం నుండి కాపాడకపోవడం ఏంటి, ఎండ నుంచి కాపాడకపోవడం ఏంటి? నేను చెప్పినట్టు చేసావంటే చేశానంటే నువ్వు ఏం చెప్పావు? గొడుగు నెత్తి మీద పెట్టుకోమన్నావు కదా అంటే, చేతి ఎలా పెట్టుకున్నా చూపించు అంటే, ఈ గొడుగు ఉంది కదండి, ఈ గొడుగు ఇలాగ నెత్తి మీద పెట్టుకున్నాడంట. ఇలాగా వర్షం వచ్చినప్పుడు ఇలా నెత్తి మీద ఎట్టుకున్నాడంట, ఎండ కాసినప్పుడు ఇలాగే నెత్తి మీద ఎట్టుకున్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తున్నావా? అవునండి, మీరు చెప్పినట్టే చేస్తున్నాను, నెత్తి మీదే ఎట్టుకొని తిరుగుతున్నాడు. వర్షం వచ్చినప్పుడు బయటికి నెత్తి మీద ఎట్టుకోతున్నాడు, ఎండ వచ్చినప్పుడు నెత్తి మీద. ఆయన అన్నాడు, అయ్యా వర్షం వచ్చినప్పుడు నెత్తి మీద ఎట్టుకోవడం కాదయ్యా, గొడుగు ఏం చేయాలి చెప్పండి, ఓపెన్ చేసి అప్పుడు నెత్తి మీద తల మీద పెట్టుకుంటే అప్పుడు ఈ గొడుగు మీద వర్షం పడుతుంది, అది నిన్ను కాపాడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? గొడుగు ఓపెన్ ఎప్పుడు చేయవు, కానీ అది మాత్రం నెత్తి మీదే ఎట్టుకొని ఉంటే ఆ వర్షం అంతా నీ మీదే ఉంటుంది, ఆ ఎండంతా నీ మీదే ఉంటుంది. కనుక నువ్వేం చేయాలి? గొడుగు ఓపెన్ చెయ్యు. గొడుగు ఓపెన్ చేస్తే వర్షం నీ మీద పడదు, ఎండ నీ మీద పడదు. ఎండ నుంచి వర్షం నుంచి ఈ గొడుగు నిన్ను చెప్పండి కాపాడుతుంది. నీకు జలుబు రాకుండా, నీకు వేడి చేయకుండా ఈ గొడుగు నిన్ను కాపాడుతూ వస్తుంది. కనుక ఈ రోజున సంఘము కూడా ఏం చేస్తున్నారంటే, ఇదిగో దేవుని వాక్యము నా దగ్గర ఉంది కదా, జ్వరం వచ్చినప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటా. ఇది ఓపెన్ చేయట్లేదు. ఆ పల్లెటూరు వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? గొడుగు ఏ రోజు ఓపెన్ చేయలేదు. ఈరోజు మనము కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ వాక్యము ఓపెన్ చేయకుండా ఏం చేస్తున్నాం? తల కింద పెట్టుకున్నాం. కానీ ప్రతిదినము ఈ వాక్యాన్ని ఇలా మూసుండడం కాదు, ప్రతిదినం ఏం చేయాలంటండి? తెరవాలి, తెరిచి వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యమే మనకు శక్తినిస్తుంది. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉంది. అంతేకాదు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నెమ్మదినిస్తుంది. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వారు నెమ్మదిని పొందుతారు, వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజున ఇంట్లో గొడుగులు ఉన్నాయి, అవి ఓపెన్ చేయట్లేదు అనుకోండి, బైబిల్ ఇంట్లో ఉన్న అది ఓపెన్ చేయట్లేదు అనుకోండి, మనం ఏ ఆశీర్వాదమును చూడం. అందుకే మరి మొదటి కీర్తనలో ఉంది కదా, నీ ధర్మశాస్త్రం నందు ఆనందించువారు ధన్యులు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈరోజు దేవుని వాక్యమును చాలా మంది కుటుంబాల్లో అయితే ఉంటుంది, కానీ ఆ వాక్యము తెరవటం లేదు. కానీ ఈ సంఘము, ఈ బెరయ సంఘం ఏం చేస్తుంది చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన వాక్యం అలాగుందా లేదా అని వారి ఇంటికి వెళ్ళి పరిశోధించారంట, మరలా తెరిచి చూశారంట. అందుకనే వారు గనులయ్యారు. చెప్పండి, ఎందుకు గనులయ్యారు? వారు వాక్యమును ప్రేమిస్తున్నారు గనుక, వాక్యమును చదువుతున్నారు గనుక. దేవుని వాక్యమును కైకొనువాడు ధన్యుడు.